పోలీస్ అమరవీరుల వారోత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది తెలంగాణ సర్కార్. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులను స్మరించుకోవడంతో పాటు వారి పనితీరు గురించి ప్రజలకు తెలియజెప్పే విధంగా కార్యక్రమాలు చేపడుతున్నారు. అక్టోబర్ 21న దేశవ్యాప్తంగా పోలీసు అమరవీరుల దినోత్సవంగా పాటిస్తున్నారు. తెలంగాణ పోలీసులు కూడా ఈ సందర్భంగా ఘనంగా వారోత్సవాలు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో ఎక్స్పోను ఏర్పాటు చేశారు. 2 రోజుల పాటు జరిగే ఈ ఎగ్జిబిషన్ ను హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి ప్రారంభించారు. పోలీస్ శాఖలోని సిఆర్పీఎఫ్, ఆర్మర్డ్ రిజర్వ్ పోలీసులు, సైబర్ క్రైమ్, షీ టీమ్స్, నేషనల్ పోలీస్ అకాడమీ వంటి 20 విభాగాలను ఎగ్జిబిషన్ లో స్టాల్స్ గా ఏర్పాటు చేశారు. పోలీసు ఆయుధాలు, వాటిని వాడే తీరును ఎగ్జిబిషన్ కు హాజరయ్యే అతిథులకు వివరిస్తున్నారు. ఏ ఆయుధం ఎలా పనిచేస్తుంది, దూరాన్ని బట్టి ఆయుధాలను ఎలా వాడతారు అనే విషయాన్ని సామాన్యులకు తెలియజేస్తున్నారు. మొట్టమొదటిసారిగా భారత స్థాయిలో అన్ని పోలీస్ ఫోర్సెస్ ని, వాళ్ళ నుంచి ప్రతినిధుల్ని, తర్వాత హైదరాబాద్ లో అనేక పోలీస్ స్టేషన్ల పరిధి నుంచి సివిలియన్స్ ని, వాళ్ళందరినీ వాళ్ళు వాలంటరీగా ఇక్కడికి వచ్చి పోలీసుల మృతవీరుల సంస్మరణార్థం ఒక 10K, 5K, 2K రన్స్ రేపు కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజాలో పెట్టిన ఈ ఎక్స్పోలో 20 స్టాల్స్ ఉన్నాయి. 20 స్టాల్స్ లోని సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్, బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్, ఇలాగ కేంద్ర బలగాలకు సంబంధించిన వాళ్ళు, అలాగే మన సిటీ పోలీస్ లో వేరియస్ డివిజన్స్, షీ టీమ్, ఇలాగా వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆర్మ్డ్ రిజర్వ్ అని ఇట్లాగా 20 స్టాల్స్ ఉన్నాయి. వారం పాటు సాగే ఈ పోలీసు అమరవీరుల వారోత్సవాలు అక్టోబర్ 21న ముగుస్తున్నాయి. చివరి రోజున గోషామహల్ పోలీస్ స్టేడియంలో అమరవీరుల స్తూపానికి నివాళులర్పించనున్నారు.